హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా మెంతికూర టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీలో అయినా, రైస్‌లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూద్దాం. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మెంతికూర కట్ట ఉంది కదా, దాన్నైతే ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మెంతికూర అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ కర్రీకి తగ్గట్టు ఇంకా కారంని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 టొమాటోస్‌ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పైన లిడ్ అనేది క్లోజ్ చేస్తే మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఫస్టే టొమాటోస్ వేస్తే మెంతికూర అనేది సరిగ్గా కుక్ అవ్వదు, టేస్ట్ కూడా బాగోదన్నమాట. ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్లీ మనం దీంట్లో ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రైస్‌లో అయినా, రోటీలో అయినా సూపర్‌గా ఉంటుంది. చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెంతికూర ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.